జై శ్రీమన్నారాయణ. ఓం నమో లక్ష్మీదేవ్యై నమ. వందే లక్ష్మీం పరమశివమయీం శుద్ధజంబూనదాభాం తేజోరూపాం కనకవసనాం స్వర్ణభూషోజ్వలాంగీం. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ విధంగా పూజ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ స్వరూపం అయిన తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ఠించి చామంతి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే గులాబీ, తామర పువ్వు, మల్లెలు, సన్నజాతులతో అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే సంపదలు చేకూరుతాయి. శుక్రవారం ఆవు నేతితో దీపం సకల ఐశ్వర్యకారకం. శుక్రవారం రోజు ఇంటిని ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి గడపకు ఇరువైపులా పువ్వులు పెట్టాలి. ఇంటిని శుభ్రపరచుకుంటూ నిత్యం ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది. జై శ్రీమన్నారాయణ.